ఐపీఎల్ ఫీవర్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చివరి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. గతేడాది ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈసారి కూడా కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు గుజరాత్ కూడా ఆర్సీబీని మట్టి కరిపించి ఫైనల్ మ్యాచ్ నెగ్గాలని తాపత్రయంతో ఉంది. హోరాహోరీ పోరులో కప్పు ఎవరిని వరిస్తోంది అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఐపీఎల్ ఫీవర్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చివరి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. గతేడాది ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈసారి కూడా కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు గుజరాత్ కూడా ఆర్సీబీని మట్టి కరిపించి ఫైనల్ మ్యాచ్ నెగ్గాలనే తాపత్రయంతో ఉంది. హోరాహోరీ పోరులో కప్పు ఎవరిని వరిస్తోంది అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భవాని, ప్రపంచంలోనే అత్యంత క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా ఈ రోజు జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు సాయంత్రం గుజరాత్ టైటన్స్, అదేవిధంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ ఈ ఇరు జట్లు ఈరోజు ఫైనల్ పోర్ లో భాగంగా ఈ జట్లు తలపడనున్నాయి. ఇంకా ఈ మ్యాచ్ సంబంధించి ఇప్పటికే అటు మాజీ క్రికెటర్లు, అదేవిధంగా విశ్లేషకులు కొన్ని ప్రెడిక్షన్స్ అంటే ఎవరు గెలుస్తారనే అంచనాలను కూడా సోషల్ మీడియా పంచుకుంటున్నారు. ముఖ్యంగా క్వాలిఫైయర్ 1 ఈ రోజు ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటన్స్ జట్టును 92 పరుగుల భారీ తేడాతోటి ఆర్సీబీ ఉద్దేశించింది. దీంతో నేరుగా ఆర్సీబీ ఫైనల్ లోకి వచ్చింది. ఆ తర్వాత క్వాలిఫైర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 క్రికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్ టైటన్స్ ఈరోజు మన ఫైనల్ అడుగుపెట్టింది. ముఖ్యంగా ఇరు జట్లు కూడా ఈ సీజన్ లో అటు సమానంగా బలాలను విభిన్నంగా కలిగి ఉన్నాయి. అయితే కొంత అంటే క్రికెట్ విశ్లేషకులు చెప్తున్న విశ్లేషణ ప్రకారం కొంత గుజరాత్ టైటన్స్ కంటే ఆర్సీబీ గెలిచే ఆప్షన్లు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు, ఎందుకంటే వాళ్ళు వరుస విజయాలతో కొంత జోస్ లో ఉన్నారని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే గుజరాత్ లో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అనేది గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరెన్ ఫించ్ కూడా ఈ కొంత ఒక విశ్లేషణను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. అయితే ఈ గుజరాత్ టైటన్స్ హోమ్ లో కావడం టైటన్స్ కు ఒక పెద్ద అడ్వాంటేజ్ అని, టాప్ ఆర్డర్ కూడా గుజరాత్ టైటన్స్ బాగా ఉంది. అయితే ఇరు జట్లు కొంత సమానంగా ఉన్నప్పటికీ క్రీజ్ లో దిగిన తర్వాత కొంత పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే గుజరాత్ టైటన్స్ అటు క్వాలిఫైర్ 2, అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్ అంటే ఒక్కసారి ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళడం, చండీగఢ్ నుండి ఇంకో క్వాలిఫైర్ మ్యాచ్ ఆడడానికి అక్కడికి వెళ్ళడం, ఇలా వరుస ప్రయాణాలతో కొంత గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ కొంత వాళ్ళ మీద ప్రయాణాల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈరోజు క్రీజ్ లో పర్ఫార్మెన్స్ బట్టి ఈ మ్యాచ్ గెలుస్తారనేది నిర్ణయించబడుతుంది. అంటే ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల ప్లేయర్ కొంత అలసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని ద్వారా విజయ అవకాశాలు ఆర్సీబీకి ఎక్కువగా ఉంటాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఐపీఎల్ సీజన్ కి అంటే సీజన్ 19 కి ఎంతో ప్రత్యేకత ఉంది. మొత్తం 10 జట్లు, అదేవిధంగా 70 లీగ్ మ్యాచ్లు, 3 క్రికెట్ మ్యాచ్ల తర్వాత ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అదేవిధంగా మొత్తం ఈసారి ఈ 10 జట్ల టీం కెప్టెన్లు అందరూ కూడా భారత ప్లేయర్లే ఉండడం మరొక విశేషం. ఇక సాయంత్రం జరగబోయే మ్యాచ్ కోసం అటు క్రికెట్ గ్రౌండ్ ప్రత్యక్షంగా చూడాలని కొంచెం అభిమానులు ఎదుర్కొంటారు. ఇక టీవీలకు అందుకుపోయి జరిగే ఈ ఫైనల్ స్కోర్ ను చూస్తూ ఎంజాయ్ చేయాలని కూడా
అభిమానులు భావిస్తున్నారు. అంటే ఈ రోజు సాయంత్రం జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కి కొంత వరదడి ఆట కొంత వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ఒకవేళ వర్షం పూర్తి స్థాయిలో తగ్గకుండా ఆగకుండా పడితే అది ఆర్సీబీ టైటిల్ విన్నర్ అనే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం కొద్ది సేపు పడిన తర్వాత ఆకపోతే ఇద్దరు అంటే 5 ఓవర్ల మ్యాచ్ లేదా ఓవర్లను కుదించి మ్యాచ్ పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పరిస్థితుల కారణంగా ఎవరు గెలుస్తారు అనేది మనకి సాయంత్రం తెలుస్తుంది. అయితే వర్షం అదే అవకాశాలు కూడా అహ్మదాబాద్ లో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా మొత్తం ఈ రోజు జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అంటే ఒక భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భవన్ రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 9 సార్లు తలపడగా 5 సార్లు ఆర్సీబీ విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ 4 సార్లు విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 3 సార్లు ఈ ఇరు జట్లు తలపడితే గుజరాత్ టైటాన్స్ ఒక్కసారే గెలిచింది. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.